వెల్కమ్ టు టీ10. ప్రాంతీయ భావ్య వలయ రహదారి ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపై నెలకొన్న సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నష్టపరిహారం విషయంలో జాతీయ రహదారుల ప్రతికార సంస్థ NHAI కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ సమస్య పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల NHAI అధికారులు RRR ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు పిలువగా ఇంకా పలు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాకపోవడం గమనార్హం. భూములకు బదులు భూములు ఇవ్వాలని, లేని పక్షంలో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు భూ యజమానుల నుండి డిమాండ్ గా ఉన్నది. అయితే NHAI మాత్రం నోటిఫికేషన్ జారీ చేసే నాటికి ఉన్న ధర ప్రకారమే నష్టపరిహారం చెల్లించేందుకు నిబంధనలు అనుమతిస్తామని చెబుతున్నది. దీంతో ఉత్తర భాగం పనులకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చి టెండర్లు వేస్తారా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు RRR దక్షిణ భాగం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపడతామని ప్రకటించి వెనక్కి తగ్గింది. దక్షిణ భాగం కూడా కేంద్రమే చేపట్టాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం విదితమే. అంతేకాదు దక్షిణ భాగం అలైన్మెంట్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. గతంలో ఖరారు చేసిన అలైన్మెంట్ కు మరో 5 కిలోమీటర్ల వరకు పెరిగినట్లు సమాచారం. దీంతో సేకరించాల్సిన భూములు సైతం అధికం కానున్నాయి. ఈ విషయమై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. RRR కు సేకరిస్తున్న భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలనే ఒప్పందం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచే అవకాశం కూడా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నష్టపరిహారం పెంచాలని నిర్ణయిస్తే ఆ మేరకు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని సమాచారం. RRR సేకరణ నష్టపరిహారం విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం చేసుకునే అధికారాన్ని ప్రభుత్వం ఇటీవలే జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. దీంతో రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని కలెక్టర్లు నిర్ధారించినప్పటికీ ఆ మేరకు సగభాగం భరించేందుకు NHAI ఒప్పుకోవడం లేదు. గత గురువారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశం ఫలప్రదం కాలేదు. దీంతో NHAI అధికారులు సీఎంతో శుక్రవారం భేటీ అయ్యారు. రైతులకు భూ యజమానులకు ఉదారంగా పరిహారం చెల్లించాలని సీఎం సూచించిన విషయం విదితమే. 2017లో RRR ను అప్పటి సర్కారు ప్రతిపాదించింది. అయితే ఇప్పటి వరకు సంబంధిత నిర్మాణ సంబంధమైన ప్రక్రియ పూర్తి కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో చురుగ్గా వ్యవహారం చేయకపోవడం NHAI తేలిగ్గా తీసుకుంది. యూటిలిటీ ఛార్జీలు చెల్లించాలని కేంద్రం చేపట్టిన షరతులకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకోలేదు. దీంతో ప్రాజెక్టు పెండింగ్ లో పడిపోయింది. RRR ఉత్తర భాగం 161.518 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం 7104.6 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు ఇటీవల NHAI టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. 5 ప్యాకేజీలుగా నిర్మిస్తున్న ఉత్తర భాగంలో ఒక్కో ప్యాకేజీకు 1100 కోట్ల నుంచి 1700 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. RRR కు మొత్తం 4000 ఎకరాలకు గాను సుమారు 3000 ఎకరాల భూసేకరణ జరిగింది. కనీసం మరో 1000 ఎకరాలు పెండింగ్ లో ఉంది. ఉత్తర భాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉంది. అక్కడ ఇప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ రైతుల నుండి వినిపిస్తుంది. మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు రేటు పలుకుతున్నది. కానీ NHAI ఆ మేరకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. రాయగిరి, గజ్వేల్, సంగారెడ్డి, భువనగిరి తదితర ప్రాంతాల్లో న్యాయమైన పరిహారం కోసం రైతులు ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వందలాది మంది రైతులు ఇందులో భాగస్వాములవుతున్నారు.